హాయ్ అండి, హలో, నమస్తే. లైఫ్ ఆఫ్ అరుణ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీతో మెడిటేషన్లో ఇంతకుముందు 2 వీడియోలు చేశాను కదా. అందులో నేను చెప్పినట్టుగా డిప్రెషన్ అంటే ఏంటి, వాటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, డిప్రెషన్ వల్ల ఎలా బాధపడుతూ ఉంటారు డిప్రెషన్ వచ్చిన వాళ్ళు, కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది దానివల్ల. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడినా చాలు అనేది నా కోరిక. ఎందుకంటే నాకు డిప్రెషన్ ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నాకు నేనే బాధపడిన నా మెడిటేషన్ అనే ఒక మార్గం నాకు తెలియక నేను 2003 నుంచి 2016 వరకు నేను బాధపడిన. 2016లో నేను పొందిన ఆనందాన్ని పాటు నేను కుకింగ్ వీడియోస్ అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, అట్లాగే ఈ వీడియో కూడా చేయాలనేది నా కోరిక. అంటే నేను చాలాసార్లు వెతికాను నాకు తెలిసిన తర్వాత. అలాగే నాలాగా ఎవరైనా వెతికే వాళ్ళు ఉంటారు కదా, ఇంత జనాల్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఒక్కరికి హెల్ప్ అయినా చాలు అనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. అసలు డిప్రెషన్ అంటే ఏంటి, మనకి ఎలా ఉంటుంది డిప్రెషన్ వచ్చి అంటే, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. డిప్రెషన్ అనేది నా ఓన్ ఎక్స్పీరియన్స్. నాకు అది డిప్రెషన్ అనే విషయం కూడా తెలియదు, తర్వాత అర్థమైంది. తగ్గిన తర్వాత అర్థమైంది నాకు. నేను ఫస్ట్ ఏంటి అనుకున్నానంటే విపశ్యన మెడిటేషన్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉంటుంది అలా తెలుసుకోవడానికి చూశాను. కానీ మామూలుగా నేను డిప్రెషన్ ఉంది నాకు అనే విషయం నాకున్న ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి అయితే నేను వెళ్ళలేదు. నేను ఆ టెక్నిక్ నేర్చుకోవాలి, ఆ మెడిటేషన్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళాను. నాకు మెడిటేషన్ అంటే చాలా ఇష్టము, అందుకే వెళ్ళాను. అసలు ఈ డిప్రెషన్ అంటే ఏంటి అనే క్వశ్చన్ మీరు అడగవచ్చు. డిప్రెషన్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని. ఇది ఒక మానసికమైన ఒత్తిడి, స్ట్రెస్. డిప్రెషన్ ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాబ్లంను వేరే వాళ్ళకి చెప్పుకోలేరు, ఒకరితో షేర్ చేసుకోలేరు. షేర్ చేసుకుంటే వాళ్ళు మాట్లాడింది వ్యతిరేకంగా అనిపించవచ్చు, ఒకవేళ నిజంగానే వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఏదైనా కావచ్చు. ఎదుటి వాళ్ళు అంత ప్రశాంతంగా ఉండి మనకు ఆన్సర్ ఇచ్చేలా ఉండాలి. ఒకవేళ ఇచ్చినా మనం రిసీవ్ చేసుకునే స్థితిలో కూడా ఉండకపోవచ్చు ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. ఎందుకు వస్తుంది డిప్రెషన్ అంటే, కొందరికి హెల్త్ ఇష్యూస్ వల్ల, మెయిన్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వస్తాయి. కొన్ని ఫ్యామిలీస్లో అనుకోని సంఘటనలు, ఇంతకుముందు చూడనివి, కొత్తవి, ఫస్ట్ టైం వినడం వల్ల ప్రాబ్లమ్స్, అంటే జరిగిన సంఘటనను బట్టి డిప్రెషన్ రావచ్చు. లేదా కొంత వర్క్ వల్ల రావచ్చు, ఇంకా కొందరికి పిల్లల చదువుల వల్ల రావచ్చు. ఇట్లా ఒకటి అని కాదు, చాలామంది చెప్తూ ఉండగా ఇప్పుడు నాకు చాలా తెలిసింది ఏంటంటే చాలామందికి ఇలాంటి ప్రాబ్లం ఉంది అని నాకు తెలిసిన సర్కిల్లో నేను చూస్తూ ఉంటాను. కానీ అసలు ఇంకా ఏమేమి ఉంటాయి వాటికి, ఎవరికి చెప్పుకోలేక వాళ్ళే బాధపడుతూ ఉంటారు. ఇంకా అంటే లైట్ తీసుకుంటారా, నీకేముందిలే, పని లేకొస్తుంది అని కొందరు అంటుంటారు. అనవసరంగా ఆలోచిస్తున్నావు అని కొందరు అంటారు. ఇట్లా వాళ్ళకి తెలిసిన మాటలు వాళ్ళు చెప్తుంటారు. ఇది బాగా సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రము ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి అంత ప్రాబ్లం కాకపోవచ్చు. సెన్సిటివ్ ఉండడం వల్ల, ఎందుకంటే సెన్సిటివ్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రాబ్లం జరిగినప్పుడు ఆ ప్రాబ్లంను మళ్ళీ రిపీట్ చేసుకుంటారు. జరిగిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే ముందు జరిగేదాన్ని కూడా ముందే అనుకోవడము. ఒకవేళ మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళని వాళ్ళ ముందు అనరు, కానీ వాళ్ళు లేనప్పుడు నేను ఇలా అనాల్సింది, మనలో మనమే వాళ్ళు అనుకొని మళ్ళీ అనుకొని ఇట్లా అనాల్సింది, అలా అనాల్సింది, నన్ను అలా అన్నారు, నేను వాళ్ళకి హెల్ప్ చేశాను, లేకపోతే ఇంకోటనో అన్నీ ఇట్లానే అనుకుంటూ ఉంటారు అన్నట్టు. ఎదుటి వాళ్ళు మనల్ని తక్కువగా మాట్లాడినా, అంటే తక్కువగా అంటే మన మాటకి అంత వాల్యూ ఇవ్వకపోయినా, లేదంటే మనల్ని నెగ్లెక్ట్ చేసిన, లేకపోతే మన మీద ఏ చిన్న కోపము, ఇట్లానే ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా అయి ఉండవచ్చు, లేకపోతే పెద్ద సంఘటనలు జరిగి ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే
ఒకసారి జరిగిన తర్వాత విషయం జరిగింది, అయిపోయింది, అప్పటికి బాధపడ్డ తర్వాత ఒక్కొక్కసారి ఏడుపు బాగా వస్తుంది విపరీతంగా. ఆ ఏడ్చినప్పుడు రిలీఫ్ దొరికినట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక 2-3 డేసో 1 వీకో 15 డేసో గ్యాప్లో మళ్ళీ సేమ్ రిపీట్ అయినప్పుడు మళ్ళీ ముందు జరిగిన విషయాలని, అంతకుముందు ఎన్నిసార్లు జరిగిన విషయాలని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడము, తల బరువుగా ఉండి దుఃఖము బయటికి రాకపోవడము, కొంచెం దుఃఖం వచ్చి ఏడ్చినప్పుడు రిలీఫ్ దొరుకుతుంది, అంతేగాని మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లంని డిప్రెషన్, దీన్నే స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళల్లో వాళ్ళే నలిగిపోయి, ఒక్కొక్కసారి కొందరు చెప్తూ ఉంటారు స్ట్రెస్ వల్ల ఇలా జరిగింది, తన డిప్రెషన్ వల్ల ఇలా జరిగింది. ఒక్కొక్కసారి చనిపోయిన వాళ్ళు కూడా మనం న్యూస్లో వింటూ ఉంటాము. అలాంటివి కూడా జరగవచ్చు. ఇది ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉండి వాళ్ళు ఇంకా ఆ ప్రాబ్లం నుంచి బయటపడలేక అలా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రాబ్లం నా ఒక్కదానికే వచ్చింది, నాకు వచ్చిన కష్టం ఎవరికి రాలేదు అనుకుంటాం. కానీ అలా కాదు, మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అసలు అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్, లేని మనుషులు అనేది ఉండదు. డబ్బు ఉన్న వాళ్ళకు ఉంటాయి, డబ్బు లేని వాళ్ళకు ఉంటాయి, అన్ని రకాల ప్రాబ్లమ్స్. అంటే వాళ్ళను బట్టి, వాళ్ళు చూసేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది. ఎలాంటి వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లం అంతే పెద్దగా అనిపిస్తుంది. మనం అనుకునే ఎదుటి వాళ్ళ ప్రాబ్లం చిన్నది అనుకుంటాం, మనకు వచ్చిన ప్రాబ్లమే చాలా పెద్దది అనుకుంటాం. అలా ఉండదు, ఎవరి ప్రాబ్లమైనా పెద్ద ప్రాబ్లమే. అది నేను మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది. మెడిటేషన్ జ్ఞానం వల్ల నేను తెలుసుకుంటున్నా. అంతకుముందు నేను కూడా చాలాసార్లు అనుకునేదాన్ని, అసలు లైఫ్లో ఇంత ప్రాబ్లం వేరే వాళ్ళకి రాలేదు అనుకునేదాన్ని. కానీ అలా ఉండదు. మనకంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. మనకున్న ప్రాబ్లమే చాలా చిన్నది. ఇంకా వీళ్ళకు అన్నం తినాలనిపించదు, ఎవరితో మాట్లాడాలనిపించదు. ఆ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళలో వాళ్ళే నలిగిపోతూ ఉంటారు. ఒకరికి చెప్పుకోలేరు, చెప్పుకుంటే అవమానపరుస్తారనే భయం ఉంటుంది. నిజంగానే అవమానించవచ్చు, తక్కువగా చూడవచ్చు. ఎప్పుడు ఇలాగే ఉంటావు, నువ్వు మారవు అని ఎన్నైనా మాట్లాడతారు. ఒకటి ఎక్కువనే వస్తుంది కానీ బాధ ఇంకా తగ్గిపోవడానికి మాత్రం ఉండదు. ఇవన్నిటికీ ఎక్కువగా అనుకొని ఊహించని సంఘటనలు, అవమానాలని చెప్పాను కదా, అవి చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే విషయాలు, అంటే ఒక టైంలో నువ్వు ఏదో అనుకొని నిన్ను చాలా తక్కువ చేసినప్పుడు, నీ వాళ్ళే నిన్ను అవమానపరిచినప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుంది. అలాంటి సంఘటనల వల్ల చాలా డిప్రెషన్లోకి లోనైపోయి చాలా ఇబ్బంది పడుతూ ముందుకు వెళ్ళలేక, తన పనులు తను చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా కొన్నిసార్లు ఫ్యామిలీ సపోర్టు ఉండకపోవచ్చు. ఫ్యామిలీ అంటే మన ఇంట్లో వాళ్ళు సపోర్టు, ఇంకా మన రిలేటివ్స్, దగ్గర బంధువులు ఉంటారు కదా, మన దగ్గర బ్రదర్స్, ఇంకా ఎవరన్నా, అంటే మన ఓన్ హస్బెండ్, వైఫ్, పిల్లలే కాకుండా అందరి సపోర్ట్ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మెయిన్ మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయవచ్చు. ఆ సపోర్ట్ ఉంటే హ్యాపీగా మనకి ఇలాంటివి వెతుక్కొని మనం మెడిటేషన్కి వెళ్తే మనం హ్యాపీగా ఉండవచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం బాగా ఉండాలి. ఈ మెడిటేషన్కి 10 days పంపించని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు పంపించకపోవడం వల్ల, వాళ్ళ సపోర్ట్ లేకపోవడం వల్ల, పంపించకపోతే మనం అంటే ఈ మెడిటేషన్ అనే కోర్స్ నేర్చుకోలేరు, భయపడతారు. 10 days అబ్బా అన్నట్టుగా ఉంటారు. కానీ మెడిటేషన్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎంత మార్పు వస్తుందంటే మీలో మీరు ఒకటే అనుకోవాలి, ముందుది కాదు, జరగబోయేది కాకుండా ప్రజెంట్లో ఉన్నదాని గురించి ఆలోచించాలి. జరుగుతున్న ఈ క్షణాన్ని గురించే మనం ఆలోచించాలి. ముందుది తర్వాత దాని గురించి, ఎప్పుడో అయ్యే దాని గురించి ఇప్పుడు ఆలోచించి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకొని మనల్ని మనం ఇబ్బంది పెట్టుకొని మన వల్ల మన ఫ్యామిలీ బాధపడుతుంది. అందుకని మనం ఉన్న ఈ క్షణంలోనే బ్రతకాలి. ఆ క్షణంలో బతకాలి అని అంటే ఊరికే మనం అలా ఆలోచించలేము. మన ఫ్యామిలీకి మనం సపోర్ట్గా ఉండాలి. రెండోది, ఇంకా మన పిల్లల గురించి మనం ఎక్కువ ఆలోచించాలి. పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించి
దాని కొరకు మనల్ని మనం బాగు చేసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటే కనుక అందరూ సక్సెస్ అవుతారు, అందరు హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీ అంతా బాగుంటుంది. అన్నిటికీ మెడిటేషన్ ఒకటే మార్గం. మెడిటేషన్ వల్లనే సాధ్యమవుతుంది. మెడిటేషన్ వల్లనే మనల్ని మనం మార్చుకునే మార్గం మనకు దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే, మన వేరే వాళ్ళ మీద వాళ్ళు చెయ్యాలి, వాళ్ళు చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. డిమాండ్ ఉండకూడదు, వేరే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ ఉండవద్దు. అంటే మనం ముందే వాళ్ళు మనకి ఇది చేస్తారు అని పెట్టుకోవడము, లేకపోతే వాళ్ళు మనకి ఇలా చెయ్యాలి అని పెట్టుకోవడము, అవి రెండు రాంగే. మనకెవ్వరు చెయ్యరు, ఎవరి మీద అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు. అలా పెట్టుకోనప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. ఎవరైనా ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం. ఇక మనకొక్కటే మార్గం ఏంటంటే, వీటన్నిటి నుండి బయటపడాలి, మనం హ్యాపీగా ఉండాలి, మనం ప్రజెంట్లో బ్రతకాలి అని అంటే మనల్ని మన అంతరంగా చూసుకొని మనం ఏంటి అని తెలుసుకోవాలి అని అంటే మెడిటేషన్ ఒక్కటే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. నా అనుభవంతో చెప్తున్న విషయం ఇది. మెడిటేషన్ వల్ల మనం ఎన్నో చేంజెస్ చూడవచ్చు. నేను ఇంకా ముందు మీకు చాలా విషయాలు షేర్ చేస్తుంటాను. ఇంకా ముందు వీడియోస్లో చెప్తాను మీతో నాకు జరిగిన అనుభవాల గురించి. నేను ఇంకా ఊహించి వేరే వాళ్ళ గురించి ఏదో అలా అని కాదు, నా ఓన్ ఎక్స్పీరియన్సే మీకు చెప్తాను, నా విషయాలే షేర్ చేస్తాను. ఇంకా తర్వాత వేరే టాపిక్స్ కూడా మనం మాట్లాడదాము. ఇలాంటివి మీకు నిజంగా నచ్చుతున్నాయా, నేను చెప్పేవి ఎవరికన్నా ఉపయోగపడుతున్నాయా, మీ కామెంట్స్లో నిజంగా ఎవరికన్నా మీకు డిప్రెషన్ ఉందా, ఒకవేళ ఉంటే మీ అనుభవాలు మీకు కూడా ఇలా జరుగుతున్నాయా, నేను చెప్పిన విషయాల్లో ఏమైనా మీకు అనుభవంలోకి వచ్చాయా, ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉంటే నా కామెంట్లో తెలియచేయండి. అంటే నాకు ఒక మంచి ఎట్లా అంటే ఇంకా చేయాలి అనే ఉత్సాహము అవి ఉంటాయి నాకు. అంటే ఇది ఎవరికి ఉపయోగపడదు, నేను ఎందుకు చేయాలి అనిపించి నేను చేయకపోవచ్చు కదా. ఒకవేళ నిజంగా ఉపయోగపడుతుంది అని అంటే ఇంకా బెటర్గా, ఇంకా బాగా చేసి ఇంకా మంచి విషయాలు మాట్లాడాలని నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. దానికి మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.